హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కేవలం 10th క్లాస్ అర్హతతో సొంత రాష్ట్రంలోనే అలానే సొంత జిల్లాలోనే రాత పరీక్ష కూడా తెలుగులో ఉంటుంది. చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. అయితే ఫ్రెండ్స్, చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లో అంటే ఎస్ఎస్సిలో ఇది భారీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 39,000 మనకు 481 పోస్టుల అక్షరాలు ఇక్కడ మీకు రావడం జరిగింది. కేవలం ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలానే మీకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది. ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే మనకు రావడం జరిగిందండి. అంటే టోటల్గా మనకు ఇక్కడ ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. అలానే 14 వరకు అయితే నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలానే మనకు ఫీమేల్స్కి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మిగిలిన వాళ్ళకి కూడా కేవలం 100 రూపీస్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. మన తెలుగు వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకొని ఇక్కడ ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో నేను చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు అంటే అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే ఉంటుందండి. ఓకే, ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే లెవెల్ 1లో శాలరీ అనేది ఇస్తారు 18,000 నుంచి, అలానే 56,900 నుంచి. ఆ తర్వాత మనకు ఎన్సీబీలో మనం కానీ చూసుకుంటే 21,700 నుంచి 69,100 వరకు ఇక్కడ శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు. వేకెన్సీస్ టోటల్గా 39,480 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్గా బీఎస్ఎఫ్లో ఇక్కడ క్యాస్ట్ వైజ్ అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 15,657 పోస్టులు ఉన్నాయి. అలానే సిఐఎస్ఎఫ్ఎల్లో మనకు 7,145 ఉన్నాయి. అలానే సిఆర్పిఎఫ్లో మనకు 11,541 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఆ తర్వాత ఎస్ఎస్బిలో కూడా 819 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే ఐటీబీపీలో 3,017 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అస్సాం రైఫిల్స్లో 1,248 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్లో 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్సీబీలో మనం చూసుకుంటే 22 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరు కూడా డివైడ్ చేయడం జరిగింది. మీరు అన్నీ కూడా రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు ఇక్కడ చీరాల కావచ్చు, గుంటూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, అలానే కర్నూలు కావచ్చు, సొంత జిల్లాలోనే రాత పరీక్ష ఉంటుంది. తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్లో మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా మనం ఏమిటంటే సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోనే రాత పరీక్ష రాసి అది కూడా తెలుగు అలానే హిందీ అలానే ఇంగ్లీష్లో 3 లాంగ్వేజెస్లో ఇక్కడ మీకు ఉంటాయి. మీ చాయిస్ అనేది తీసుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 23 మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లైని చేసుకోవచ్చు. అలానే ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +3 ఇయర్స్ అనేది ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి 1/1/2025 నాటికి మీ ఎడ్యుకేషన్ అనేది అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే 1/1/2025 లోపల మీరు ఇక్కడ కంప్లీట్ చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. ఎక్కడ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అది గవర్నమెంట్ అండర్ అనేది ఉండాలి. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈక్వల్గా ఉన్నవంటి అంటే 10th అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలానే ఫీమేల్స్కి ఈడబ్ల్యూఎస్ వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. 100 రూపీస్ పెద్ద విషయం కాదండి. ఎక్కడైనా బయట వెళ్ళేసి వస్తే మీరు అలా టైం వేస్ట్ కూడా అంటే టైం పాస్ కూడా అలా చేస్తూ 100 రూపీస్ అనేది కట్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు అర్హులైతే అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువే ఉన్నాయి. ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అంటే మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ అపియరెన్స్ టెస్ట్ ఉంటుంది, అలానే ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మేల్ పర్సన్స్కి 170 హైట్ అనేది సెంటీమీటర్లు అనేది ఉండాలి. అలానే ఫీమేల్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ అనేది కలిగి ఉండాలండి. అలానే కొంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ ఇక్కడ మనకు కానీ చూసుకున్నట్లయితే హైట్ రిలాక్సేషన్ అనేది కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి తక్కువ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలానే ఇంపార్టెంట్ డేట్లు మరొకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 5వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అనగా ఈ రోజు నుంచి అలానే 14వ తేదీ మధ్యలో ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే ఫ్రెండ్స్
ఈ నోటిఫికేషన్ పొందాలి అనుకున్న వాళ్ళు మనం వీడియో చేయకముందే ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకే నేను చెప్తుంటాను, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ కూడా ఈరోజు 4 అప్డేట్స్ సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఇందులో హైలైట్స్ మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, అలానే మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేది 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. పెద్ద వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఈ సంవత్సరంలో చాలా పెద్ద వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇందులో రాత పరీక్ష కానీ సక్సెస్ అయినట్లయితే ఆ తర్వాత మీకు హైట్ వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది. అందులో సక్సెస్ అయినట్లయితే మనకు సిఐఎస్ఎఫ్లో కూడా మనకు ఇక్కడ విశాఖపట్నం కావచ్చు, అలానే హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, అలా మీకు పోస్టింగ్ అనేది వస్తుందండి. లోకల్లో కూడా పోస్టింగ్స్ ఉంటాయి. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఆ డౌట్ అనేది రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే మరొకసారి చెప్తున్నాను, మన వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.